వరలక్ష్మి వ్రతానికి చేసే ఈ ప్రసాదాన్ని ఒక్కసారి ఇలా చేసి చూడండి. చాలా రుచిగా ఎంతో సులభంగా తయారవుతుంది. ఈరోజు మనం బెల్లం పరమన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని బాగా కడిగి నీళ్లు పోసి అరగంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 5 గ్లాసుల పాలు, 2 గ్లాసుల నీళ్లు పోసి బాగా మరిగించాలి. పాలు బాగా మరిగిన తర్వాత నానబెట్టిన బియ్యాన్ని వేసి బియ్యం మెత్తగా ఉడికే వరకు ఉడికించాలి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా చేస్తే అడుగున అంటుకోకుండా ఉంటుంది. బియ్యం మెత్తగా ఉడికి పాలు కూడా బాగా కలిసిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి నేను 1.5 గ్లాస్ బెల్లం వేసుకుంటున్నాను. మీకు తీపి ఎక్కువగా ఇష్టమైతే 2 గ్లాసుల వరకు వేసుకోవచ్చు. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతే బెల్లం వేసుకుంటే పాలు విరిగిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. బెల్లం వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉంటే వేడి వల్ల బెల్లం కరిగి చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇక చివరగా తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు మరియు కిస్మిస్ వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించిన జీడిపప్పు కిస్మిస్ను మన పరమన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, వరలక్ష్మి వ్రతానికి ఎంతో భక్తితో సమర్పించుకునే రుచికరమైన బెల్లం పరమన్నం ప్రసాదం రెడీ. చాలా సింపుల్గా ఉండే ఈ ప్రసాదం ఇంట్లో అందరికీ ఎంతో నచ్చుతుంది. మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి తప్పకుండా ఇలా చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం టేస్టీ ట్రాక్స్ తెలుగుని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.